ఇప్పుడు చూద్దాం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇంకా ఎంతమంది పైలట్లను అక్కడికి పంపిస్తుందో. ఆపరేషన్ సఫేద్ సాగర్ 6 ఎపిసోడ్స్తో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. 1999 కార్గిల్ యుద్ధంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేపట్టిన సీక్రెట్ ఆపరేషన్ ఆధారంగా ఈ సిరీస్ని ప్రజెంట్ చేశారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ముషారఫ్ కుట్ర చేసి ఉగ్రవాదుల వేషంలో పాకిస్తాన్ సైన్యాన్ని కార్గిల్ ఎత్తైన కొండలపైకి పంపుతాడు. భారత ఆర్మీతో పాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెందిన ది గోల్డెన్ యూరో స్క్వాడ్రన్ ఈ అత్యంత క్లిష్టమైన వాతావరణంలో ప్రాణాలకు తెగించి మిషన్స్ ఎలా పూర్తి చేశారనేదే ఈ సిరీస్ ప్లాట్. సాధారణంగా వార్ మూవీస్లో ఉండే ఓవర్ డ్రామా కేకలు లేకుండా చాలా న్యాచురల్గా ఎమోషనల్గా తీశారు. పైలట్ల పర్సనల్ లైఫ్, వారి కుటుంబాల మానసిక స్థితిని బాగా చూపించారు. 6 ఎపిసోడ్లు బోరు కొట్టకుండా ఇంట్రెస్టింగ్గా తీశారు. వార్ సీన్స్కి వాడిన విఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల న్యాచురల్గా అనిపించవు. విఎఫ్ఎక్స్ అని ఈజీగా తెలిసిపోతుంది. భారత్ పాక్ రాజకీయాలు, ఇతర దేశాల సీన్స్ కొంతమందికి ఫ్లాట్గా అనిపించవచ్చు. ఓవర్ ద టాప్ డ్రామా లేకుండా నిజాయితీగా తీసిన తీరు ప్లస్ పాయింట్. వార్ సీన్స్లో టెన్షన్ పెంచడానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా హెల్ప్ అయింది. హీరో సిద్ధార్థ్ యాక్టింగ్ చాలా న్యాచురల్గా ఉంది అండ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కూడా వాళ్ళ యాక్టింగ్ కూడా చాలా న్యాచురల్గా అనిపించింది. సో ఓవరాల్గా చెప్పాలంటే దేశభక్తి ఉన్న సినిమాలు చూసే వాళ్ళకి ఈ సినిమా బాగా నచ్చుతుంది. నాకైతే ఈ సిరీస్ నచ్చింది. సో ఇదే అండి రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.